హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం 6వ తరగతి తెలుగు 4వ పాఠ్యాంశం సమయస్ఫూర్తి. ఈ సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయిత ఎవరు? కందుకూరి వీరేశలింగం. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? కథ. సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఎక్కడ నుండి గ్రహించబడినది? పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోనిది. ఇందులో నుంచండి విగ్రహం అనే భాగం నుంచి గ్రహించబడింది. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఈ కథల ద్వారా విద్యార్థులలో విలువలను పెంపొందించడం కోసం ఇవ్వడం జరిగినది. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కథలు ఏవి? పంచతంత్ర కథలు ప్రపంచ ప్రసిద్ధికి చెందినవి. అయితే ఈ కథలను సంస్కృత భాషలో రాసిన వారు ఎవరు? విష్ణు శర్మ. సంస్కృత భాషలో రాసింది విష్ణు శర్మ. ఈ కథలను తెలుగులో అనువదించిన వారు ఎవరు? పరావస్తు చిన్నయ్య సూరి మరియు కందుకూరి వీరేశలింగం. ఈ కథలను తెలుగులోకి అనువదించింది ఎవరు? పరావస్తు చిన్నయ్య సూరి, కందుకూరి వీరేశలింగం. కానీ ఈ పాఠ్యభాగం ఎవరు రచించారు అంటే కందుకూరి వీరేశలింగం అనువదించినటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. చిన్నయ్య సూరి అనువదించిన పంచతంత్ర కథలకు గల పేరేమిటి? నీతి చంద్రిక. చిన్నయ్య సూరి అనువదించిన పంచతంత్ర కథలకు గల పేరు నీతి చంద్రిక. కందుకూరి వీరేశలింగం యొక్క జననము. కందుకూరి వీరేశలింగం గారి గురించి చూసుకున్నట్లయితే ఆయన జననం రాజమండ్రిలో. ఈయన సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు మరియు విద్యావేత్త. ఈయన సంఘ సంస్కర్త అని మనకు తెలుసు, ఎందుకంటే ఈయన సతీ సహగమనం మరియు బాల్య వివాహాన్ని నిషేధం, వితంతు పునర్వివాహం ఇలాంటి సంఘ సంస్కరణలు అనేవి చేపట్టారు. కాబట్టి ఈయన సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు అనేటటువంటి బిరుదు కల వ్యక్తి, అలాగే విద్యావేత్త. నెక్స్ట్ ఈయన యొక్క బిరుదేంటి అంటే గద్య తిక్కన. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారి రచనలు: రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సత్యహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర. కందుకూరి వీరేశలింగం గారి రచనలు: రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సత్యహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర. నెక్స్ట్ మనం పాఠ్యాంశ ప్రశ్నలు చూసుకున్నట్లయితే రోమసుడు, ఫలితుడు అనేవారు ఎందులో నివాసం ఉంటున్నారు? మర్రె చెట్టు తొర్రలో. రోమసుడు అను పేరు గల పాత్ర ఎవరిది? పిల్లి. ఫలితుడు అనే పాత్ర ఎవరిది అని పేరు గల పాత్ర ఎవరిది? ఫలితుడు అంటే ఎలుక, రోమసుడు అంటే పిల్లి. చూడండి, పాతో వచ్చింది, పిల్లి పేరు కాదు. ఫలితుడు అనేది ఎలుక పేరు. ఓకేనండి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చంద్రకుడు అంటే ఎవరంటే గుడ్లగూబ. చంద్రకుడు అనే పేరు గల పాత్ర ఎవరిదంటే గుడ్లగూబ. పంచవటం అనగా అర్థం ఏమిటి? 5 చెట్ల సముదాయం. పంచవటం అనగా 5 చెట్ల సముదాయం. నెక్స్ట్ ఎలుకలు తమ కలుగలోనికి ఏనుగు నీర్చున్ అనేది ఎటువంటి పద్యము? ఇది చమత్కార పద్యము. ఎలుకలు తమ కలుగలోనికి ఏనుగు నీర్చన్ అనేది ఎటువంటి పద్యం అండి? చమత్కార పద్యము. మనకి 6వ తరగతిలోని 5 చమత్కార పద్యాలు అనేవి ఇవ్వబడ్డాయి. ఈ 5 చమత్కార పద్యాలు కూడా నేను ఇప్పుడు వీడియోలో మీకు అందించబోతున్నాను. ఓకేనండి. నెక్స్ట్ ఒకే దగ్గర మీకు వీడియోలో అందించాలనుకుంటున్నాను. జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం అన్న మాటలు ఎవరివి? ఫలితుడు అంటే ఎలుక. వేటగాని వలలో చిక్కుకున్నది ఎవరు? రోమసుడు అంటే పిల్లి. వేటగాని వలలో చిక్కుకుంటుంది, అప్పుడు ఎలుక సహాయం కోసం అర్జిస్తుంది అన్నమాట. నెక్స్ట్ మిత్రమా నమస్కారం. జాతి వైరం ఉన్న శత్రుమిత్రులం మనం అన్న మాటలు ఎవరివి?
మన మన మధ్య జాతి వైరం వైరం అంటే వైరం అంటే గొడవలు అన్నమాట. జాతి వైరం ఉన్న శత్రుమిత్రులము. మన ఇద్దరం కూడా జాతి వైరం ఉన్నా సరే, శత్రువులుగా ఉన్నా సరే మనం ఒక పరంగా మిత్రులమే కదా అన్న మాటలు ఎవరివి అంటే ఫలితుడు. నెక్స్ట్, ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు రాదన్నది అనే మాటలు ఎవరివి? చూడండి, ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదు అనే మాటలు ఎవరివి అంటే ఫలితుడు. చూడండి, ఫలితుడు అంటే ఎవరు? ఎలుక. ఓకేనండి. నెక్స్ట్ బిట్లు చూసుకున్నట్లయితే మర్రి చెట్టు ఏ ప్రాంతంలో ఉంది? మర్రి చెట్టు ఏ ప్రాంతంలో ఉంది? మర్రి చెట్టు పంచవటం అనే ప్రాంతంలో ఉంది. పంచవటం అంటే చెప్పుకున్న 5 చెట్ల సముదాయం అని. నెక్స్ట్, పిల్లి ఎక్కడ నివసిస్తోంది? పిల్లి చెట్టు తొర్రలో నివసిస్తుంది. రాత్రి వేటగాడు వచ్చి ఏం చేశాడు? రాత్రి వేటగాడు వచ్చి చెట్టు చుట్టూ వల వేశాడనమాట. నెక్స్ట్, రామసుడు ఎలా వలలో చిక్కుకున్నాడు? రామసుడు అంటే పిల్లి. చెట్టు చుట్టూ వల వేసినబట్టే చెట్టు త్వరలో ఉన్నటువంటి పిల్లి ఎవరు వేటగాని వాళ్ళకి చిక్కుకుంటుంది. రామసుని వల విషయం తెలియక తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహార అన్వేషణకు బయలుదేరి వలలో చిక్కుకుంటుందన్నమాట. నెక్స్ట్, ఎవరిని చూసి ఎలుక భయపడింది? చంద్రకుని అంటే లేదా గుడ్లగూబని చూసి ఎలుక భయపడింది. ఫలితుడు ఎందుకు చంకలు కొట్టుకున్నాడు? ఫలితుడు అంటే ఎలుక. ఎందుకు చంకలు కొట్టుకున్నాడంటే తన శత్రువు పిల్లి వలలో చిక్కిందని చూసి ఫలితుడు చంకలు కొట్టుకున్నాడు. కానీ ఎలుకని గుడ్లగూబ ఎప్పుడైతే ఎలుక బయట విహరిస్తున్నట్లు కనిపిస్తుందో గుడ్లగూబ దాన్ని తినేద్దామని చెప్పేసి పైనుండి చూస్తుంది. అప్పుడు ఎలుక అనుకుంటుంది, అయ్యా పిల్లిని తను వలలో చిక్కుకుందని నేను చంకలు కొట్టుకున్నాను. ఇప్పుడు గుడ్లగూబ వలన నేను అపాయంలో ఉన్నానే అని ఎలుక తన మనసులో తాను అనుకుంటుందన్నమాట. అప్పుడు ఫలితుడు ఎందుకు గజగజలాడాడు అంటే ఫలితుడు చంద్రకుని అంటే గుడ్లగూబని చూసి ప్రాణభయంతో గజగజలాడాడు. చెప్పాను కదండి, ఎలుక ఇలా గుడ్లగూబని చూసి గజగజలాడుతుందని. నెక్స్ట్, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. అన్వేషించడం అంటే అర్థం వెతకడానికి. చిలుక ప్రాణభీతితో గజగజలాడింది. ప్రాణభీతి అంటే ప్రాణభయం. చిరకాలం వైరం మంచిది కాదు. వైరం అంటే అర్థం విరోధం. మంచివారితో మైత్రి గొప్ప జీవితానికి మార్గం చూపుతుంది. మైత్రి అంటే స్నేహం. సదాలోచనలు చేయాలి. సదాలోచనలు అంటే అర్థం మంచి ఆలోచనలు. క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. అదృష్టం, దురదృష్టం. వెలుగు, చీకటి. ధర్మం, అధర్మం. మంచి, చెడు. అపకారం, ఉపకారం. సత్యం, అసత్యం. నెక్స్ట్ వన్, ప్రకృతి వికృతులు. ప్రకృతి అంటే ఏమిటో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పండి. ప్రకృతి అంటే సంస్కృతంలో కొన్ని పదాలు తెలుగులోనికి వచ్చాయి. వాటిని ప్రకృతులు అంటారు. ప్రాకృత పదాలు తెలుగులోనికి సంస్కృతంలో కొన్ని ప్రాకృత పదాలు అనేవి తెలుగులోనికి వచ్చాయంట. వీటినే ప్రకృతులు అంటారు. సంస్కృతంలో ఉన్నటువంటి ప్రాకృత పదాలనే ప్రకృతులు అంటారు. అయితే వికృతులు అంటే కొన్ని పదాలు వర్ణలోప, వర్ణాగమ, వర్ణాధిక్య, వర్ణ వ్యత్యయాది మార్పులతో వికృతాలుగా మారుతాయంట. చూడండి, వర్ణం లోపించడం కానీ వర్ణం ఆగమంగా రావడం అంటే ఎక్స్ట్రాగా రావడం, లేదా ఆధిక్యము. నెక్స్ట్, వర్ణ వ్యత్యయాది మార్పులతో వికృతులుగా మారుతాయంట. ప్రకృతి అంటే సంస్కృతంలోని ప్రాకృత పదాలు తెలుగులోకి రావడం వల్ల ప్రకృతులు అయ్యాయి ఇలా. నెక్స్ట్, ప్రకృతి వికృతి వాటి యొక్క మార్పు ఎలా వచ్చిందనేది ఇక్కడ కొన్ని ఉదాహరణలు టెక్స్ట్ బుక్లో ఇచ్చినవేనండి. ఇవన్నీ కూడా రథం, అరథం. రథం యొక్క ప్రకృతి యొక్క వికృతి ఏంటంటే అరథం. మార్పు ఎలా వచ్చిందంటే ఆకారం చేరింది. అకారం అనేది చేరింది. చూడండి,
అకారం అనేది వర్ణాగమంగా వచ్చింది. చూడండి ఇక్కడ అర్థం ఏంటంటే ఆగమంగా రావడం అంటే మిత్రుని వలె పక్కన చేరడం. నెక్స్ట్ అంగుళీయకం. అంగుళీయకం అంటే వికృతి, ఉంగరం. ఇక్కడ ఏమైందంటే అక్షరాలు పూర్తిగా మారిపోయాయి, ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా. నెక్స్ట్ అప్సర. అప్సర అంటే అచ్చర. అప్సర యొక్క వికృతి రూపం అచ్చర. ఇక్కడ పాసాలకు బదులుగా చకారం అనేది వచ్చింది. నెక్స్ట్ చంద్రుడు వికృతి రూపం చంద్రుడు. మార్పు ఎలా వచ్చిందంటే అవే అక్షరాలు కొద్ది మార్పు వచ్చింది. నెక్స్ట్ హితం. హితం యొక్క వికృతి రూపం హితం. ఇక్కడ మార్పు ఎలా వచ్చిందంటే హకార లోపం అనేది వచ్చింది. హకార లోపం వచ్చి ఈకారం అనేది చేరింది. ఆదేశం అంటారు దీన్ని. శత్రువుగా వచ్చి చేరడం. ఒకటి అక్షరం పోయి ఇంకో అక్షరం దాని స్థానంలో రావడాన్ని మనం ఏమంటారంటే ఆదేశం అంటారు. ఆ మాదిరిగా ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ప్రకృతి వికృతులకి జతపరచమని చెప్పారు. ఆహారం ఓగిరం. ఆహారం యొక్క వికృతి రూపం ఓగిరం. ధర్మము దమ్మము. ప్రాణము పానం. కథ కథ. సంతోషం సంతసం. ఓకేనండి. నెక్స్ట్ వన్ మనకి విడదీసి రాయమన్నారు. ఇక్కడ సందులు కలిపి ఉన్న పదాన్ని విడదీసి రాయమన్నారు. వాడెక్కడా, వాడు ప్లస్ ఎక్కడా. మనమందరం, మనము ప్లస్ అందరం. ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ. వారందరూ, వారు ప్లస్ అందరూ. మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో. ఇక్కడ ఎందరు ప్లస్ ఓ. చూడండి, మహనీయులు ప్లస్ ఎందరు ప్లస్ ఓ. ఇలాంటిది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది పదాలను కలిపి రాయండి, మార్పును చర్చించండి అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సంధి అనేది ఎలా జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముసలి వాళ్ళు ప్లస్ అందరూ. ముసలి వాళ్ళందరూ అంటే అక్కడ ఉకారానికి అకారం చేరితే ఎలా వచ్చిందని చెప్పేసి ఇక్కడ సంధి అనేది ఎలా వచ్చిందని చెప్పేసి మనకి ఇక్కడ వివరణ ఇవ్వబడుతుందండి. నెక్స్ట్ వీళ్ళు ప్లస్ అందరూ వీళ్ళందరూ. ఇల్లు ప్లస్ ఉంది ఇల్లు ఉంది. ప్రజలు ప్లస్ అందరూ ప్రజలందరూ. డొక్కలు ప్లస్ ఎండిపోయిన డొక్కలెండిపోయిన. ముసలివాడు ప్లస్ అంటే వారుంటే. పాఠాలు ప్లస్ ఎన్ని పాఠాలెన్ని. ఓకేనండి. ఇలా విడదీసాము. వాటి యొక్క మార్పులు అనేవి ఇవ్వండి ఇలా వచ్చాయన్నమాట. ఇందులో మార్పులు అనేవి ఇలా వచ్చాయి. నెక్స్ట్ వన్ పారిభాషిక పదాలు. పారిభాషిక పదాలు అని చెప్పేసి మనకి ఇచ్చారు. అడుగులో అడుగు వేశాము, ఆటలు పాటలు పాడాము, ఇరుగు పొరుగు కలిశాము, ఈలలు వేస్తూ గింతాము, ఉరుకలు పరుగులు తీసాము, ఊరిని శుభ్రం చేశాము. ఇలా వచ్చాయండి. దీనిలో పైగేయంలో అచ్చుల కింద గీత గీసి గుర్తించండి. హ్రస్వాక్షరాలు పారిభాషిక పదాలు అంటే చూడండి ఒకేలాంటి పదాలు, అలాంటి వాటిని పారిభాషిక పదాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ గీత గీసి గుర్తించండి. హ్రస్వాక్షరాలు దీర్ఘాక్షరాలని విడివిడిగా రాయమన్నారనమాట. ఇందులో హ్రస్వాక్షరాలు ఏంటి, ఒక మాత్ర కాలంలో పలికేవన్నీ కూడా హ్రస్వాక్షరాలే. దీర్ఘంగా ఉండేవన్నీ దీర్ఘాక్షరాలు మనకు తెలుసు కదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి పరుషాలు. పరుషాలు ఏంటి, సరళాలు ఏంటి. మనకి పరుషాలు అంటే ఏంటి చెప్పండి. కచ్చడి తపలు. కచ్చట తాప దాన్ని మనం కష్టంగా పలుకుతాం కాబట్టి కచ్చడి తపలని మనం పరుషాలు అంటారు. ఇందులో కచ్చడి తపలు ఎక్కడున్నాయో మీరు వెతికేయచ్చు. నెక్స్ట్ గజడి దెబ్బలు సరళాలు అంటాము. కింది వాటిలో సరళాక్షరాలను గుర్తించండి. గజడ దబ వాటిని సరళాక్షరాలు అంటారు. ఇందులో గజడ దబ ఎక్కడున్నాయో మనం గుర్తించేయాలి. నెక్స్ట్ మనకి చూడండి కావర్గం ఏంటి, చావర్గం ఏంటి, టావర్గం ఏంటి, తావర్గం ఏంటి, పావర్గం ఏంటి అనేది మనకి ఆల్రెడీ తెలుసు. మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కా నుండి ఇన్యా వరకు ఉండేవన్నీ కావర్గం, చా నుండి ఇని వరకు ఉండేవన్నీ చావర్గం, టా నుంచి అనా వరకు ఉండేవన్నీ టావర్గం, తా నుంచి నా వరకు ఉండేది తావర్గం. ఇలా అడ్డంగా పా నుంచి మా వరకు ఉండేవన్నీ పావర్గం. అయితే ఇందులో చూడండి ఫస్ట్ ఉన్న కా చా టా తా పా ఇలా కిందకి ఇలా నిలువుగా చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఉన్న వాటిని ఏమంటాము అంటే
పరుషాలు. మొదటి లైను ఇలా నిలువుగా ఉన్న మొదటి లైనుని పరుషాలు అంటారు. ఈ రెండవ లైను ఇగోండి ఒత్తుతో ఉన్న రెండవ లైను మరియు అదేవిధంగా ఒత్తుతో ఉన్న నాలుగవ లైను ఈ రెండింటిని కలిపి వర్గయుక్కులు అంటారు. ఫస్ట్ది కచ్చట తపలు పరుషాలు అంటారు. రెండవ లైను మరియు నాలుగవ లైను వాటిని ఏమంటారంటే వర్గయుక్కులు అంటారు. అలాగే మూడవ లైన్ ఉంది కదండి గజడ దబ, వీటిని సరళాలు అంటారు. ఈ చివరి లైన్ ఏమంటారంటే అనునాసికాలు అంటాము. ఇలా ఈ 5 వర్గాలని మొత్తాన్ని కలిపి స్థిరాలు అంటారు. ఓకేనండి. మనకి ఇక్కడ 5 వర్గాలు తెలిసాయి. ఈ నిడుగా ఉండేటటువంటి వాటిని ఏమంటారు అనే విషయం కూడా మనకి తెలిసింది. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. కఠినంగా పలికే అక్షరాలు కచ్చట తపలు, ఇప్పుడే చెప్పుకున్న మొదటి నిడువులైన పరుషాలు. తేలికగా పలికే అక్షరాలు గజడ దబ, వీటిని ఏమంటారు సరళాలు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు 2 లైన్లు చెప్పుకున్నాం కదండి, నిడువు 2 లైన్లన్నీ కూడా వర్గయుక్కులు అంటాము. ముక్కు సహాయంతో పలికే అక్షరాలు చివరగా ఉండేవి వాటిని అనునాసికాలు అంటారు. వాటిని పలికేటప్పుడు మనకి ముక్కు సహాయం అవసరం. నెక్స్ట్ అంగిలి సహాయంతో పలికే అక్షరాలు యా, రా, అర. చూడండి ఇక్కడ బండిరా ఉన్న అలా, లా ఉన్న అలా కూడా ఇవ్వబడ్డాయి. ఈ 6 అక్షరాలని కలిపి అంతస్తాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలుకుతాం కాబట్టి దాన్ని ఊష్మాలు అంటారు. సే, షా, సా, హ. నెక్స్ట్ పరుసాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులని ఏమంటారు? స్థిరాలు అంటారు. కా నుంచి మా వరకు గల హల్లులు స్థిరాలు. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ నుండి హా వరకు కంఠ్యాలు. తాలువు లేదా దౌడు భాగంలో పుట్టే అక్షరాలు చూడండి, కంఠం నుంచి పుట్టే అక్షరాలకి ఇక్కడ కావర్గం ఉంటూ మనకి ఆ ఉంటుంది, హా ఉన్న నెక్స్ట్ విసర్గ ఉంటుంది. నెక్స్ట్ తాళవ్యాలు దవడ నుండి పుట్టే వాటికి ఏంటంటే చావర్గం ఉంటుంది, ఈలుంటాయి, ఏ, యా, షే ఉంటుంది. నెక్స్ట్ మూర్ధం నుంచి పుట్టే అక్షరాలకి టావర్గం ఉంటుంది, అరులు ఉంటాయి, రా ఉంటుంది, షా ఉంటుంది. దంతం సహాయంతో పలికే అక్షరాలకి దంత్య చజలు ఉంటాయి, తావర్గం ఉంటుంది, అరువులు ఉంటాయి, లా, సా ఉంటుంది. పెదవి సహాయంతో పుట్టేవి అక్షరాలకి ఊలు ఉంటాయి, పావర్గం ఉంటుంది, ఊలు పావర్గము ఉంటుంది. పెదవి సహాయంతో పలికే వాటిని ఏమంటారంటే ఓష్ట్యాలు. ఓష్ట్యం అంటే పెదవి కాబట్టి. ఏ ఐలను కంఠ తాళవ్యాలు అంటారు. ఓ ఔలను కంఠోష్ట్యాలు అంటారు. వాని దంత్యోష్ట్యం అంటారు. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది అక్షరాలను పరిశీలించండి. స్థిరాక్షరాల చుట్టూ చున్నా చుట్టండి. స్థిరాక్షరాలు అంటే ఏం చెప్పుకున్నాం? 5 వర్గాలలో 5 వర్గాలన్నింటినీ కలిపి ఎన్ని అయ్యాయి? మొత్తం 5 వర్గాల్లో ఉన్న అక్షరాలన్నీ కలిపి 35 ప్లస్ మనకి దంతి చజలు ఉంటాయి కదండి, దంతి చజలను కూడా కలపాలి అందులో. కాబట్టి 37 అవుతాయండి. మొత్తం 37 అవుతాయి. ఈ 37 వాటిని కూడా స్థిరాలు అంటాము. ఈ స్థిరాలు ఇందులో సున్నా చుట్టమన్నారు. మనకు తెలుసు కదా, చుట్టేస్తాం కదా. నెక్స్ట్ ఈ సంవత్సరం మీరు సెలవులకు ఎక్కడికి వెళ్తున్నారు? క్రిందటి సంవత్సరం సంపూర్ణ ప్రపంచయాత్ర చేశాం. ఈ ఏడాది ఇంకెటైనా వెళ్ళాలి. ఇలా ఉన్నాయండి. మనకు 3 వాక్యాలు ఇచ్చారు. అందులోంచి స్పర్శాక్షరాలు ఏవైనా ఉంటే తీసేసి మిగతా అక్షరాలు అన్నమాట, పరుసలు సరళాలు తీసేసి మిగతా అక్షరాలన్నింటినీ కూడా మనం స్థిరాలు అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ పరుసలు సరళాలు తీసేసి మిగతా ఉన్న అక్షరాలన్నింటినీ స్థిరాల చుట్టూ ఇక్కడ సున్నా చుట్టాలి. చూడండి, ఇక్కడ స్థిరాలంటే ఏంటనేది ఉంది. పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు అవుతాయి.
పరుసాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు అవుతాయి. పరుసాలు సరళాలు ఏంటి? గజడి దబ కజడి దబ. ఇవి కాకుండా మిగతావన్నీ కూడా స్థిరాలే అవుతాయి కాబట్టి మనం మిగతావన్నీ కూడా సున్నా చుట్టేయడమే. నెక్స్ట్, క్రింది వాక్యాలలో స్పర్శాక్షరాలకు సున్నా చుట్టండి. స్పర్శాక్షరాలు అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ? కా నుంచి మా వరకు గల హల్లులన్నీ కూడా స్పర్శాలు అవుతాయండి. నేను ఇందాక స్థిరాలని చెప్పాను. స్పర్శాలు అంటే ఏంటంటే కావర్గం నుంచి మా వర్గం అంటే మా వరకు అంటే 5 వర్గాలన్నింటినీ కూడా స్పర్శాలు అని పిలుస్తాం. ఈ స్పర్శాక్షరాలు ఏంటంటే ఉన్నాయో అన్నీ కూడా సున్నా చుట్టడం 5 వర్గాల్లో ఉండే అక్షరాలన్నింటినీ. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. వర్గయుక్కులు గుర్తుపెట్టండి. వర్గయుక్కులు అంటే చెప్పాను కదండి, రెండవ నిడువులైను మరియు 4వ నిడువులైను ఏంటి? 5 వర్గాలలో ఉండేటటువంటి 2వ లైను 4వ లైను. రెండవది ఏంటి? ఒత్తులే ఉంటాయి. ఒత్తుగా 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 ఒత్తుచా ఇలా వస్తాయి కదండి, ఒత్తున్నవి. అలాగే 4వ వర్గం కూడా ఒత్తుండేవే వస్తాయి. ఈ ఒత్తులుండేటటువంటి అక్షరాలే వర్గయుక్కులు. వీటిని మనం గుర్తుపెట్టచ్చు. నెక్స్ట్, అనునాసికాలు ముక్కు సహాయంతో పలికేవి. అలాగే 5 వర్గాలకి చివరన ఉంటాయి. ఇన్ని, ఇన, ఇన్య, ఇని, నెక్స్ట్ అన, నా, మా ఇవి. నెక్స్ట్, క్రింది మాటలలో అంతస్థాలను గుర్తించండి. అంతస్థానం ఎన్ని? 6 కదండి. యా, రా, లా, వా. అందులో బండిరావును అలా కూడా ఉంటాయి. ఈ అంతస్థాన్ని గుర్తించాలి. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో ఊష్మాలని గుర్తించండి. ఊష్మాలు అని దేన్నంటామండి? సే, సా, షా, హ. సే, సా, షా, హ వాటిని ఊష్మాలు అంటారు. ఇక్కడ మనకి అంతస్థాల్లో ఇక్కడ రా ఒకటి ఉంది కదా, రాని పెట్టలేదు, ఇక్కడ అలాగే పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో తెలియదు, గైడ్లో ఉందలా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాక్యాల్లో తాళవ్య అక్షరాలను గుర్తించండి. తాళవ్య అక్షరాలు. తాళవ్యాలు అంటే ఏం చెప్పుకున్నామండి? తాలువు అంటే దవడ సహాయంతో పలికేవి. ఈలు ఉంటాయి, అందులో చవర్గం ఉంటుంది. ఇచి యసానం తాలువు అని వస్తుంది కదండి. సో యా ఉన్ను సే ఒకటి వస్తుందండి వీటికి. ఈ తాళవ్యాలు అనేవి రౌండ్ చుట్టాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇలా మనకు ఒక ఇది ఇచ్చారు పట్టిక. ఇక్కడ కింద వాక్యాలు కూడా ఇచ్చారు. ఈ వాక్యంలో దంత్యాక్షరాలను గుర్తించమన్నారు. దంత్యాక్షరాలు అంటే ఏంటండి? దంత్యాక్షరాలు ఏమని చెప్పుకున్నాం? ఓష్ట్యాక్షరాలు ఏమని చెప్పుకున్నాం? తాళవ్య అక్షరాలు ఏమని చెప్పుకున్నాం? దంత్యాక్షరం అంటే ఒక వా. చూడండి, దంత్యాక్షరాలు ఏమని చెప్పుకున్నామండి? వా ఒక్కటే దంత్యాక్షరం అవుతుంది. అలాగే కంఠ్యాలంటే ఏ ఐ అవుతుంది. కంఠ్యోష్ట్యం అంటే దంత్యోష్ట్యం అంటే వా. దంత్యాలంటే ఇగోండి చవర్గము, అరువులు, లాస. మనకి ఇక్కడ అడిగింది ఏంటి? ఇక్కడ అడిగింది దంత్యాక్షరాలు. దంత్యోష్ట్యము అని అడగలేదు, దంత్యాక్షరాలు అడిగారు. ఇక్కడ చవర్గం వస్తుంది, అరువులు వస్తాయి. అలాగే లా ఇంకొకటి ఏంటండి? చూడండి, అరువులు వస్తాయి, అలువులు వస్తాయి, చవర్గం వస్తుంది, అలాగే లా సా వస్తుంది. లుటు లసానం అని వస్తుంది అన్నమాట దీనికి. నెక్స్ట్, ఇలా దంత్యాలు అనేవి గీత గీసి కింద గీత గీయమని చెప్పారు. ఇందులో ఓష్ట్యాక్షరాలు. ఓష్ట్యం అంటే సహాయంతో పలికేవి కదండి. ఓష్ట్యాక్షరాలు ఏంటంటే వస్తాయి చెప్పండి? ఓష్ట్యాక్షరాలు అంటే పెదవి సహాయంతో పలికేవి. పాప, బాబామా వస్తుంది, అరువులు వస్తాయి అన్నమాట దీనికి. ఓకేనండి. ఇందులో గీత గీసేయడం లేదా సర్కిల్ చేయాలి. మనకి ఈ పాఠ్యాంశం గ్రామర్తో కలిపి ఇలా ముగించడం జరుగుతుందండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీకు మరిన్ని వీడియోలు ఇలాగే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్.